కమర్షియల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి వారికి ఈ వారం మనము గురు బుధుడు జన్మంలో, మరి ఈ యొక్క శుక్రుడు 31 మార్చి నుంచి మనకి ఈ యొక్క మీనరాశి ప్రవేశం వలన ఇంకా ఆ శుక్రుడు కుంభరాశిలోనే ఉన్నాడు. కాబట్టి లాభంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన మీ భార్య తరపు ఆస్తులు మీకు రావడం జరుగుతుంది. మీ అత్తగారులు మీకు ఎప్పటి నుంచో ఇవ్వాలనుకున్నటువంటి కానుకలు ఏవైతే ఉన్నావన్నీ ఈ వారంలో మీకు వచ్చేయడం జరుగుతుంది. అలాగే తెలివితేటలు విపరీతంగా పెరిగిపోతాయి. అండ్ కాలు విరగొట్టుకున్నటువంటి వాళ్ళు మీ బంధువులకి, ఒక డాక్టర్కి చూపించినటువంటి వాళ్ళు మీరు సెకండ్ ఒపీనియన్స్కి వెళ్తారు. ఆ విధంగా ప్రతి పని కూడా మీరు సెకండ్ ఒపీనియన్లు, రెండవ ఆలోచనలతో మీకు ద్వంద్వ వైఖరి అనేటటువంటి స్వభావంగా మీరు ప్రవర్తించడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది. కేతువు షష్ఠస్థితిగతుడై ఉండడం వలన మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవడం జరుగుతాయి. శత్రువుల పైన ఆధిపత్యం, శత్రువులు మిత్రులుగా మారడం, ఈ రకంగా అనేకమైనటువంటి అద్భుతాలు మీరు మీ జీవితంలో అద్భుత ఘటనలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కుజుడు శని మరి లాభస్థితిగతులై ఈ యొక్క మేషరాశి వారికి ఉండడం వల్ల మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు బాగా పెరగడం, మీ పేరు మీద ఉన్నటువంటి కార్లు రేట్లు బాగా పెరగడం, ఇవన్నీ జరుగుతాయి. అండ్ సెకండ్ హ్యాండ్ వ్యాపారం చేయడం వలన మీరు వృద్ధిలోకి రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఇల్లు కొనుక్కున్నటువంటి మీరు ఈ వారంలో మరి ఆ ఇళ్లను అమ్మడం ద్వారా ఎక్కువ మీరు డబ్బులు అనేటటువంటివి తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ ప్రభుత్వ సంబంధించి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు కొంచెం టెన్షన్ అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది, వర్క్లోడ్ పెరుగుతుంది. డిఏలు జతభత్యాలు అన్నీ కూడా మీకు సమయానికి వచ్చినప్పటికీ కూడా ఇంకా ఒక విధంగా మీకు సంతృప్తి అనేటటువంటిది ఉండదన్నమాట. అలాగే ఈ యొక్క ఓల్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి మీకు అన్ని సెటిల్మెంట్లు అయిపోయినప్పటికీ కూడా అవన్నీ తీసుకెళ్ళి మీరు బ్యాంకుల చుట్టూ మీరు అవి తనఖా పెట్టడానికి చూస్తారు. సెక్యూరిటీ వాళ్ళు తెచ్చుకుంటారు, మీకు సెక్యూరిటీలు దొరకవు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదువుకోండి. బుధుడికి కిలోంపావు పెసల్ని చక్కగా ఈ ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం 5 గంటలకి తెల్లవారుజామున దానం చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదవండి. శ్రీరామ శ్రీకృష్ణ స్తోత్రాలు చదవడం ద్వారా మీకు చక్కటి ఈ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఈ విధంగా మీరు మనశ్శాంతి అనేటటువంటి మీకు లభిస్తుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశికి పంచమ కేతు గ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి కుటుంబంలో ఆశ్చర్యమైనటువంటి ఘటనలు మీకు జరగడం అనేటటువంటివి చూస్తారు. మీరు అనుకోకుండా తీర్థయాత్రలకు వెళ్ళడం, అక్కడే 3-4 రోజులు మీరు విలాసవంతంగా ఉండిపోవడం, హాయిగా విహారయాత్రల బంధుమిత్ర వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం జరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు అనేటటువంటిది, రేణింపు అనేటటువంటిది క్లియర్గా కనబడుతుంది. ప్రమోషన్స్ ఇంతవరకు రానటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. అండ్ ఏవైతే ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ దగ్గరికి వచ్చేసరికి మ్యూచువల్ కన్సెంట్ మీద ట్రాన్స్ఫర్స్ ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి ఆ అవసరం లేకుండానే రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి మీకు రావడం జరుగుతాయి. ఇక పాతకాలపు మిత్రులు మీకు మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. మీ చిన్ననాటి స్నేహితులు, మరి ఎవరైతే మీ యొక్క ఆశయాలను అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు, అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు మీకు దూరంగా వాళ్ళంతకు వాళ్ళే జరిగిపోవడం అనేటటువంటిది ఈ వారంలో కలుస్తుంది. అండ్ మీకు కొత్త స్నేహితులు మీకు పరిచయం అవుతూ ఉంటారు. ఆ స్నేహితుల ద్వారా మీకు కొన్ని పనులు మీరు పూర్తి చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. లాభంలో ఉన్నటువంటి రవి రాహు గ్రహాల ప్రభావం వలన
మీకు తూర్పు సంబంధించినటువంటి ఇళ్ళు, తూర్పుముఖంగా ఇళ్ళు, తూర్పు ప్రయాణాలు ఇవన్నీ కూడా కలిసి రావడం జరుగుతుంది. అండ్ బిజినెస్ల దగ్గరికి వచ్చేసరికి చెప్పుల వ్యాపారాలు, ఆ తర్వాత ఈ సాఫ్ట్వేర్ రంగాలు, ఈ యొక్క మీకు ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు చాలా చక్కగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. మరి చిట్ ఫండ్స్ బిజినెస్లు ఎవరైతే చేస్తున్నటువంటి వాళ్ళు లాస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. మీ దగ్గర చిట్టి పాటలు పాడుకుని వాళ్ళు తిరిగి ఇవ్వకుండా. ఆ విధంగా కుటుంబంలో ఈ వృషభ రాశి మహిళల్ని వీళ్ళు గౌరవించడం, ఎంతకాలంగా మీ పక్కింటి వాళ్ళతో మీరు సన్నిహితంగా ప్రవర్తించడం ఉండడం, ఆ తర్వాత వాళ్ళ భార్యలు వచ్చి మీ పైన మరి ఈ స్త్రీలైనా సరే మీతో గొడవలు పెట్టుకోవడం, దాని ద్వారా డిప్రెషన్కి మీరు వెళ్ళడం, వదిలేసుకోవడం, పోగొట్టుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల మీద మీరు దృష్టి పెట్టడం, వ్యాపారాల్లో అఖండమైనటువంటి లాభాలు మీరు పొందడం, ఇవన్నీ కూడా మీకు చాలా సంతోషాన్ని ఇస్తాయి. మీ పిల్లల చదువుల విషయంలో మీరు శ్రద్ధగా పెడుతూ వాళ్ళకి సీట్ల విషయంలో బిజీగా ఈ వారంలో మీరు ఆలోచించడం జరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా ఉదయం శనివారం నాడు ఉదయం 8 గంటలకి ఈ యొక్క శని దోషం పోతుంది. మరి అదేవిధంగా బుధ జపం చేయండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా బుధవారం తెల్లవారుజామున 5 గంటలకి దోషాలు పోవడం జరుగుతాయి. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం ఇంకా మీకు చక్కటి ఆలోచన విధానం పెరుగుతుంది. అరే, ఆత్మీయులను మనం పోగొట్టుకున్నామే దేనివల్ల అనేటటువంటి ఆలోచన మీలో ప్రారంభమవుతుంది. మీ అన్నదమ్ముల మధ్య వచ్చినటువంటి గొడవలు, అక్కాతమ్ముల మధ్య వచ్చినటువంటి గొడవలు తుదమట్టించడానికి మీరు చర్యలకి ఉపక్రమిస్తారు. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి ఉద్యోగ విషయంలో డిఎలు, అరియర్స్లు, బోనస్లు, ఇన్సెంటివ్స్ అన్నీ కూడా మీకు వచ్చేయడం జరుగుతుంది. ఇంకా ఈ ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాలలో మీకు రాబడి బాగా పెరుగుతుంది. గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి బిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతాయి. అండ్ ఈ కేతువు, అర్ధాష్టమ కేతువు వల్ల విదేశాలకి వెళ్ళాలి, ట్రిప్స్కి వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క కళలు కొంతమందివి నెరవేరకపోవచ్చు. మరి దీనికి కేవలం ఇంకేమి కారణం కాదు, ధనానికి సంబంధించి ఖర్చు పెట్టడానికి మీ భర్త సుముఖంగా లేకపోవడమే. అదేవిధంగా లాభంలో ఉన్నటువంటి గురు బుధుల యొక్క ప్రభావం వలన విద్యార్థులు వాళ్ళు ఎగ్జామ్స్లో మంచి మార్క్స్తో పాస్ అవ్వడం, తక్కువ కృషితో. అలాగే విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో వీళ్ళకి సీట్లు రావడం అనేటటువంటిది మీకు సంతోషాన్ని కలగజేస్తుంది. మీ తల్లిదండ్రులు కూడా మీ యొక్క ప్రగతిని చూసి చాలా మురిసిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి కుటుంబ విషయాల దగ్గరికి వచ్చేసరికి కొంచెం మైజర్గా, పిసినారులుగా ఉన్నటువంటి మిమ్మల్ని చూసి మరి ఇతరులందరూ కూడా మిమ్మల్ని ఏదో రకంగా వీళ్ళు పిసినారులరా అని అనుకునే విధంగా మీ ప్రవర్తన ఉందని ఎవరో ఒకరు మీకు తెలియజేయడం, దాని ద్వారా మీరు మారడానికి ప్రయత్నించడం, ఇలాంటివన్నీ కూడా చక్కచక్క జరిగిపోతూ ఉంటాయి. ఇంతకాలంగా మా భర్తలు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, మా బంధువులు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం అనేటటువంటిది మీకు కలుగుతుంది, సంతోషాన్ని ఇస్తుంది. అండ్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మీకు కొనుక్కున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ రావడం జరుగుతాయి. కాబట్టి ఈ ప్రమోషన్స్తో పాటు ట్రాన్స్ఫర్స్ కూడా మీరు కోరుకున్న ప్లేసులకు రావడం వల్ల మీకు ఇంట్లో ఉన్నటువంటి మీ భర్త, మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషించడం అనేటటువంటిది జరుగుతుంది. ఆధ్యాత్మికంగా మీరు ఇంకా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేడ, చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణుడికి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి మీరు దానం చేయడం ద్వారా మీకు ఈ యొక్క కేతు దోషాలన్నీ కూడా పోతాయి. అలాగే కేతువుకి గడ్డితో సోమవారం నాడు వినాయకుడు ఓం గం గణపతి నమః అనే మంత్రంతో మీరు కనుక జపించినట్లయితే మీకు సత్వరమే శుభ ఫలితాలు అనేటటువంటివి మీకు కలుగుతాయి.
కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మరి ఈ అష్టమ శని ప్రభావము ఉన్నప్పటికీ కూడా, అన్ని పనులు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా, భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల ఆ ప్రక్కనే రవి గ్రహంతో యుతుడై ఉండడం వల్ల గవర్నమెంట్లో మీరు ఊహించిన విధంగా మీ పనులన్నీ పూర్తి కావడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రభుత్వంలో 1-2 సార్లు మీరు ప్రయత్నాలు చేసుకోవాలా. మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పి వాళ్ళకి సలహాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భాగ్యస్థితిగతుడైనటువంటి గురుబుధాల్లో రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు యొక్క ప్రభావం వలన మీకు వృత్తిలో కాస్త మీకు కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా మీరు దాన్ని తట్టుకొని ముందుకు చూసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఇంకొంతకాలం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్యానెల్లోకి మీ పేర్లు అనేటటువంటివి ఇంక్లూడ్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఈ కర్కాటక రాశి మహిళలు మరి హాస్టల్స్లో ఉండడము, ఆ తర్వాత కాలేజ్ హాస్టల్స్లో ఉండడం వల్ల మరి ఇంటికి నుంచి మీకు హోమ్ సిక్నెస్ అనేటటువంటిది లేకుండా మీరు మీ యొక్క ఫ్రెండ్స్కి మంచి మార్గదర్శకులుగా ఉంటూ మంచి సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అనేకమైనటువంటి ఆదాయపు వనరుల కోసం ఇతర బిజినెస్ల్లో కూడా మీరు వేలు పెట్టడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి జీతభత్యాలు అనేటటువంటివి పెరగడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనం ఏం చేయాలండి? మనకి ఈ రాహు గ్రహం తర్వాత శుక్రగ్రహ ప్రభావాల వలన ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఫ్యాన్సీ, కిరాణా, హోటల్ ఇండస్ట్రీస్లో మంచి రేణింపు అనేటటువంటిది ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలకి మీకు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకని బార్బర్ షాపులు, తర్వాత చెప్పుల షాపులు, ఈ యొక్క క్యాటరింగ్ ఇలాంటి సర్వీసెస్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మరి వాళ్ళు ఎంతో కాలంగా మేము ప్రారంభించలేకపోతున్నాము అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా వెంటనే ప్రారంభించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి చక్కగా మీరు ఈ యొక్క శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అదేవిధంగా ఈ యొక్క శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ మీరు అర్చన చేయడం ద్వారా మీకు శుభ ఫలితాలు అనేటటువంటివి మీకు కలుగుతాయి. చక్కగా ఈ యొక్క శనీశ్వరుడికి మీరు పూజ చేసిన తర్వాత పాదాలు కడుక్కోవడం, బట్టలు అక్కడే వదిలేసేయడం, ఇలాంటి పనులు చేయడం ద్వారా శని యొక్క ఆగ్రహానికి గురవుతారు. మీరు చెప్పే అరకొర జ్యోతిష్కులు బాగానే ఉంటారు. కాబట్టి ఈ యొక్క ప్రాబ్లంని మీరు శని పరమేశ్వరుని యొక్క అవతారం అని చెప్పి గుర్తించి వాళ్ళు దగ్గర పెట్టుకుని మనందరం కూడా శనికి చక్కగా ఆరాధన చేసుకోవాలన్నమాట. సింహరాశి. ఈ సింహరాశి వారికి మనకి అష్టమంలో ఉన్నటువంటి రవిరాహుల ప్రభావం వలన తండ్రి ఆరోగ్యం మిమ్మల్ని కొంచెం కలవరపరచడానికి అవకాశాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో హైయెస్ట్ టెన్షన్ని అనుభవించేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే అడ్మినిస్ట్రేషన్ యొక్క సపోర్ట్ మీకు ఉంటుంది. కాకపోతే వర్క్ టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది, ఎక్కువ వర్క్ లోడ్ అనేటటువంటిది ఉంటుంది. కొలీగ్స్ యొక్క కోఆపరేషను, సబార్డినేట్స్ యొక్క కోఆపరేషను, మీ అధికారులు, ఉన్నతాధికారుల యొక్క కోఆపరేషన్ ఉన్నప్పటికీ కూడా మీకు హెరాస్మెంట్గా మీరు వాటిని భావించి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ సింహరాశి వాళ్ళు ఈ దేవాలయ నిర్మాణాల పట్ల ఆకర్షితులై ఇది ఆలయాలు పెట్టాలి అని మీరు అలా ధర్మ కార్యాలు చేయాలి, ఈ విధంగా మీ యొక్క మన ప్రవృత్తి అనేటటువంటిది మారడానికి అవకాశాలు ఉంటాయి. భాగ్యంలో ఉన్నటువంటి గురు బుధ గ్రహాల ప్రభావాలను కొంతమంది పీఠాలు పెట్టడము, దేవాలయాలు పెట్టడము, స్కూళ్ళు పెట్టడము, ఇలా కొన్ని మంచి పనులు, తటాకాలు తవ్వించడము, ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఉప్పు చేపల వ్యాపారం నుంచి సముద్ర బిజినెస్ ఏదైతే ఉందో అటువంటి వ్యాపారాలన్నీ కూడా మీరు మంచిగా చేయడం జరుగుతుంది. ధనస్థానంలో ఉన్నటువంటి కేతు గ్రహ ప్రభావం వలన
సముద్ర సంబంధమైనటువంటి వ్యాపారాలు, అన్ఎక్స్పెక్టెడ్ బిజినెసెస్ అనేటటువంటివి మీకు విజయాలు తెచ్చిపెడతాయి. అదేవిధంగా భాగ్యంలో ఉన్నటువంటి బుధ గ్రహ ప్రభావం వలన మీకు చక్కగా లాటరీలో విన్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఆ విధంగా ఈ సింహ రాశి వాళ్ళకి ఎవరికైతే హాస్పిటల్స్ ఉన్నాయో అటువంటి వాళ్ళంతా కూడా మీకు లీజుకి ఇచ్చి యాజమాన్యాల దగ్గర మరి మీరంతా కూడా ఫీజులు కోర్టులో కట్టడము ఇలాంటివన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు ఒక ముగింపు అనేటటువంటిది ఇచ్చి మీరు చక్కగా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. మీకు అనుకూలంగా కోర్టు తీర్పులు అనేటటువంటివి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సింహరాశి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు మనశ్శాంతి లేదు అనేటటువంటి వాళ్ళు ఇప్పుడు మనశ్శాంతి అనేటటువంటి వాళ్ళకి లభించడం జరుగుతుంది. ప్రమోషన్స్ లేనటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలా వేరే రాష్ట్రాలకు కూడా మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు అనేటటువంటివి అవి అన్నీ కూడా సమసిపోతాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే శనివారం నాడు ఉదయం 8 గంటలకి అలాగే రాహు అంటే అమ్మవారి యొక్క పాదపద్మాలకి ఏ అమ్మవారైనా పర్లేదు, మనం గజవాడ కనకదుర్గమ్మ యొక్క పాదపద్మాలకి మీరు కుంకుమార్చన చేయడం ద్వారా మీరు చక్కగా ఈ వారం శుభ ఫలితాలను పొందుతారు. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురు బుధ గ్రహాల ప్రభావం వల్ల, మీ మేనమామల వల్ల, మీ చిన్నపిల్లల వల్ల మీరు లాస్ అవడానికి అవకాశాలు ఉంటాయి. మీ పిల్లలకు కనుక మీరు బైకులు ఇలాంటివన్నీ కూడా మీరు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు పోలీసు వాళ్ళని పట్టుకొని పెనాల్టీ వేయడం కాకుండా మీకు కూడా కంపల్సరీ మీకు జైలు శిక్ష పడడానికి, కోర్టుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రుల సంతాన విషయంలో గారాబం తగ్గించి వాళ్ళ ప్రాక్టికల్గా ఉండేలాగా వాళ్ళని ట్రైనప్ ఇవ్వాలా. మైనర్స్ అయినటువంటి వాళ్ళకి బండ్లు ఇవ్వకూడదు. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు చాలా బాగుంది. కన్యారాశి వాళ్ళకి ఇంతవరకు ఉద్యోగాలు రానటువంటి వాళ్ళందరికీ కూడా క్రమేపీ ఉద్యోగాలు రావడము, ఉద్యోగం విషయంలో డిఏలు అరియర్స్లు అవన్నీ కూడా సకాలంలో వచ్చేసినాయి. ఇక ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ గురు బుధులిద్దరూ కూడా అష్టమ స్థితిగతులై ఉండడం వల్ల విశ్వవిద్యాలయాల విదేశీవి మరి వాళ్ళకి అధిక ఖర్చుతో సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. న్యాచురల్ కోర్సులో వీళ్ళకి సీట్లు అనేటటువంటివి రావన్నమాట. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్స్, ఈ బట్టల షాపులు, తర్వాత హోటల్ ఇండస్ట్రీ ఇటువంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఈ కన్యారాశి వారికి ఉండడం జరుగుతుంది. అయితే స్వీట్ షాపులు, తర్వాత ఈ ఫ్యాన్సీ స్టోర్స్ బాగానే ఉంది. ఈ క్యాటరింగ్ ఇలాంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి కాస్త తక్కువగా లాభాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. ప్రొఫెషనల్స్ అయినటువంటి చార్టెడ్ అకౌంటెంట్లు, డాక్టర్లు వీళ్ళంతా కూడా మంచిగా సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే టెన్షన్ మాత్రం ఎవరికి కూడా మీకు ఉండదండి. ఈ విధంగా రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ కేతు లగ్నం ఉండడం వల్ల, రాహు సప్తమ స్థానంలో ఉండడం వల్ల కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు నల్ల నువ్వులు, ఈ ఉలవల్ని, ఈ చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మరి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయడం ద్వారా ఈ దోషం అనేటటువంటిది పోతుంది. కాబట్టి మనము ఈ శనికి మనం శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని మీరు అమ్మవారికి మీరు చక్కగా పేద బ్రాహ్మణులకి అందరికీ కూడా దానం చేసేటటువంటి సందర్భాలు, అలాగే ఈ దోషాలన్నీ కూడా మటుమయం అవడానికి అవకాశాలు ఉన్నాయి. తులారాశి. ఈ తులారాశి విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి మార్కులతో పాస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి రవి రాహువులు
షష్టమ స్థితిగతులై ఉండడం వలన శత్రువులపై మీ ఆధిపత్యం, శత్రువులు మీకు మిత్రులుగా మారిపోయేటటువంటి సందర్భం, మరి 12 ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు కాస్త చాదస్తం పెరిగినప్పటికీ కూడా దూరపు బంధువుల యొక్క దుర్వార్త, మరణ వార్తలు ఇవన్నీ కూడా మిమ్మల్ని కలిసివేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క సంతానం దగ్గరికి వచ్చేసరికి మీకు సంతానం మొండితనంతో ప్రవర్తించడం ఇవన్నీ కూడా జరుగుతాయి. మీరు ఎంపీసీ తీసుకోమంటే వాళ్ళు బైపీసీ తీసుకోవడం, అలా ఏదో ఒక విషయమై మీకు వాగ్వాదాలు అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు అందరికీ కూడా మధ్యస్థంగా ఉంటాయి. అంటే టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేస్తే ప్రమోషన్స్ అయితే రావు, కానీ ప్రమోషన్ ప్యానల్లో మీరు ఉండడం అనేటటువంటివి జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వ్యాపారాలు, ఎలక్ట్రానిక్స్, ఆ తర్వాత సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి వ్యాపారాలు చక్కగా జరుగుతాయి. కొత్త కొత్త సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి మీకు రావడం జరుగుతుంది. ఇక ఈ యాక్సిడెంట్లు మనకి జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కుజ, ఈ శని గ్రహాలు కలయిక వల్ల సంతానం విషయంలో జాగ్రత్తగా మీరు బళ్ళు అవి ఇవ్వకుండా ఉన్నట్లయితే వాళ్ళు కొంచెం ఈ యొక్క యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు. ఆ తర్వాత ఎంతో బంధుమిత్ర వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు సమస్యల కోసం మీకు కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీ ఆస్తికి సంబంధించి అయినా మీరు అవతల వాళ్ళు మిమ్మల్ని చీట్ చేశారనేటటువంటి ఉద్దేశంతో మీరు వేయకపోయినా మీ తమ్ముళ్ళు వాళ్ళు కేసు వేయడం, మరి వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా కోర్టుల చుట్టూ, మరి ఇప్పుడు హైదరాబాద్లో ఉండే మిమ్మల్ని కర్నూలు చుట్టూ తిప్పడం, ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మానసిక ప్రశాంతత అనేటటువంటిది ఈ తులారాశి వారికి కొద్దిగా ఈ రావడం జరుగుతుంది. మరి ఉద్యోగాల్లో మార్పులు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. చేస్తున్నటువంటి ఉద్యోగంలో మరి అసంతృప్తి, మరి టెన్షన్స్ మాకు తీసుకొస్తున్నారేమో, మనశ్శాంతి లేదండి టార్గెట్స్ వల్ల అని, ఇట్లా మెంటల్ స్ట్రెస్ అని భావించి మీరు కొత్త ఉద్యోగాలకు మీరు మారడం అనేటటువంటిది అవకాశాలు ఉంటాయి. ఇక ఈ తులారాశి మహిళలు వచ్చేసరికి చాలా హుషారుగా విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. మరి మీ యొక్క శత్రువులు కూడా మీకు చక్కగా మిత్రులై మీకు గిఫ్ట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా మీకు చక్కగా ఈ యొక్క శని దోషం అనేటటువంటిది పోతుంది. అలాగే నవగ్రహాల చుట్టూ తిరగండి ప్రదక్షిణలు చేసిన తర్వాత. నవగ్రహాల ఈ కాళ్ళు కడుక్కోకుండా, ఆ తర్వాత కాళ్ళు కడుక్కోవాలి, బట్టలు అక్కడే వదిలేసేయాలి, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి అని ఇలాంటి చెప్తారు. ఇట్లాంటివన్నీ మనం చేయకూడదు. శనీశ్వరుడు పరమేశ్వరుని యొక్క అవతారం అని మీరు గ్రహించండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు చక్కటి మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చక్కటి రెణింపు అనేటటువంటిది ఉంటుంది. ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు వస్తాయి, ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మీకు వస్తాయి. మీ యొక్క తక్కువ ప్రాబ్లమ్స్ వల్ల మీ యొక్క మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని ఆదరించి చక్కగా మీ గురించి ఆలోచిస్తూ మీకోసం మంచిగా మీ శ్రేయస్సు కోసం చూస్తున్నటువంటి వాళ్ళ మనసుల్ని మీరు బద్దలగొట్టేటటువంటి అవకాశాలు ఈ వారంలో కనబడుతున్నాయి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు ఉంటుంది. అర్ధాష్టమంలో ఉన్నటువంటిది శని గ్రహ ప్రభావం వల్ల ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో అటువంటివి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ ప్యానల్లో ఆ పేరు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. పంచమంలో మనకి చక్కగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి రాహు, వీళ్ళకి అర్ధాష్టమ శని, ఇవి మాత్రం అనేకమైనటువంటి సమస్యలు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఎన్నో ఇల్లులు కట్టారు,
ఆ తర్వాత ఆ ఇల్లు రావడం కోసం కొన్ని స్థలాలు అమ్మేయడం అనేటటువంటివి జరుగుతాయి. అరే మనం ఆ ఇల్లు కట్టడం కోసం ఆ స్థలం అమ్మేయడం మనకి ఏమైనా తక్కువకి మనం ఇచ్చేసామా అనేటటువంటి ఆలోచన విధానం మీకు అయిపోయిన తర్వాత రావడం జరుగుతుంది. అంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఫారెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటటువంటి అవకాశాలు మీకు ఈ వారంలో రావడం అనేటటువంటివి జరుగుతాయి. భార్యాభర్తల మధ్య ఎవరైతే గొడవలు జరుగుతున్నాయో అటువంటి వాళ్ళంతా కూడా ఏకత్రాటి మీదకు వచ్చి ఆ గొడవలను డిస్పోజ్ చేసుకునే దిశగా మీరు ప్రయత్నాలు అనేటటువంటివి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాజ్య స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కొంచెం మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి ఆ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మీరు కోరుకున్న వెంటనే కాకుండా కొంచెం జరుగుతుంది. అలాగే సడన్ జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మీ తాతల తండ్రుల ఆస్తులు మీకు కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ మీ బంధువుల్లో మరణ వార్తను మీకు వినడం అనేటటువంటిది కాస్త డిప్రెషన్కి మిమ్మల్ని తీసుకువెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. మరి దేవాలయ సందర్శనము అన్నీ కూడా చేస్తారు. ఇక మనం చేయాల్సినటువంటి రెమెడీ ఏమిటండి అంటే మనకి ఈ యొక్క శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలని ఉదయం 8 గంటలకి దానం చేసి చక్కగా అలా వేస్తూ మీరు ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు పాల్గొంటూ ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొంటూ మీరు ముందుకు వెళ్తారు. అలాగే నల్లని వస్త్రాన్ని నల్లని నువ్వుల్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి శనివారం నాడు ఉదయం 8 గంటలకి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు నవగ్రహాల చుట్టూ శని ప్రదక్షిణ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీ సమస్యలు అనేటువంటి స్లోగా మీకు పోవడం జరుగుతుంది. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అపరిమితమైనటువంటి అదృష్టాన్ని ఈ వారం తీసుకొస్తుంది. మీరు చేసేటటువంటి వ్యాపారాల్లో బాగా కలిసి రావడము, ఆర్థికంగా మీరు పుంజుకోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎవరైతే రియల్టర్స్ బిల్డర్స్ ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా బాగా ఎక్కువ సంపాదించడం జరుగుతుంది. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తింపు, తర్వాత గౌరవము ఇవన్నీ కూడా కలుగుతాయి. వాళ్ళకు ఉన్నటువంటి ఆనర్ కూడా మీకు పెరగడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి 3వ ఇంట ఉన్నటువంటి శని వల్ల పట్టుదలతో మీరు ముందుకు వెళ్తారు, సాధిస్తారండి కూడా. రాజ్య స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు చక్కగా వృత్తిలో సడన్గా మీకు వృద్ధి చెందడం అనేటటువంటిది జరుగుతుంది. ఊహించని విధంగా ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ రావడం మీకు ఆనందాన్ని కలిగజేస్తుంది. స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మాకు వివాహం కావట్లేదు అని అనుకునేటటువంటి వాళ్ళకి వివాహాలు మరికొంత సమయం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సంతానంతో మీకు విభేదాలు, వాళ్ళ అభిప్రాయ భేదాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే గురువు యొక్క మీ చిన్నప్పుడు పాఠాలు చెప్పినటువంటి మాస్టర్లు గురువులు వీళ్ళ వల్ల మీకు లబ్ధి పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. మంచి సలహాలతో గురువులు అనేటటువంటి వాళ్ళు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. అందువలన ఈ యొక్క వారంలో మీరు ఖచ్చితంగా ఏదో ఒక శుభకార్యం అనేటటువంటిది నెరవేరుస్తారు. అది మీ చేతులుగా మీదగా మీ బంధువుల యొక్క కళ్యాణం అవనివ్వండి, రజస్వల కార్యక్రమం అనండి, పంచలు పెట్టడం అనండి, ఇలాంటి కార్యక్రమం ఏదో ఒకటి మీ డబ్బులతో మీరు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఈ విధంగా సర్వతోముఖాభివృద్ధిగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఉంటుంది. అలాగే ఈ వారంలో ఉన్నటువంటి ధనుస్సు రాశిలో ఈసారి ఏర్పడినటువంటి బుధ గురుల సంయుతి వలన కాస్త మీ అనాలోచిత నిర్ణయాలు, తెలివి తక్కువ నిర్ణయాల వలన మీరు కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి. కాబట్టి ఏదైనా పని చేసే ముందు ప్రోస్ అండ్ కాన్స్ను ఆలోచించుకొని ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటటువంటి స్పృహతో మీరు ముందుకు వెళుతూ ఉండాలన్నమాట. కాబట్టి ఈ స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మీరు
ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణుడికి దానం చేయడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క వారం మీకు ఉంటుందని చెప్తున్నాను. మకర రాశి. ఈ మకర రాశి వారు ఈ ఏలినాటి కబ్జాలోకి వస్తారు. మరి ఈ ఏలినాటి లో ఉండడం వల్ల మీకు ఎంత సంపద ఉన్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత ప్రమోషన్స్ ఉన్నా మనసంతా కూడా నిరాశగా నిస్పృహగా ఉండడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ప్రమోషన్స్ వస్తాయి. మీకు అనుకోనటువంటి ఈ ప్రమోషన్స్కి మీరు ఆశ్చర్యపోతారు. ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయో కోర్టు వరకు వెళ్ళినటువంటి వాళ్ళు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ధర్మంగా మీరు వెళ్ళాలి అని మీరు ప్రయత్నిస్తారు. ఈ మకర రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య కొంతమంది ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది, భర్త వేరే చోట ఉంటే భార్య వేరే చోట ఉద్యోగం చేయడం, ఈ విధమైనటువంటి స్థాన మార్పులు అనేటటువంటివి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఉన్నాయి. అలాగే మీకు చుట్టూ ఉన్నటువంటి కొలీగ్స్ మీకు సహకారం చేయడం, మీ సబార్డినేట్స్ మీకు సహకారం చేయడము, మరి ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ఆఫీసర్స్కి మీరు చక్కగా ఎన్ని పనులు చేసినప్పటికీ కూడా ఒక విధమైనటువంటి వాళ్ళని మనం తృప్తిపరచలేము. హెరాస్మెంట్ లాగా చేయరు, కానీ అది మనల్ని హెరాస్ చేసినట్టు విధంగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో సామాన్యమైనటువంటి కాలం బాగుంది, జీతాలు పెరుగుతాయి. ఆ తర్వాత ఈ టెన్షన్స్ అనేటటువంటివి మాత్రం కంపల్సరీ ఉద్యోగ విషయంలో ఉంటాయి. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు మంచిగా చదవడం, మంచి మార్కులు, వీళ్ళు సీట్లు కొట్టడం అనేటటువంటివి ఉంటాయి. విదేశీ ఉద్యోగాల కోసం కాసు కూర్చున్నటువంటి వాళ్ళు అందరూ కూడా పాస్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఈ మకర రాశి వాళ్ళు ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్నారో, ఇతర ప్రైవేట్ ఉద్యోగస్తులు, వాళ్ళందరూ కూడా ఫారెన్ వెళ్ళడం జరుగుతుంది విద్యార్థులతో పాటు. ఆ విధంగా ఈ మకర రాశి వాళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొన్నారు. మరి ఆ ఇళ్ళకి ఈఎంఐలు అన్నీ కూడా కట్టుకోవడం చాలా కష్టంగా బడ్జెట్ ప్లానింగ్ ప్రకారం ఉంది. అయినప్పటికీ కూడా మీకు ఏదో ఒక విధంగా డబ్బులు అనేటటువంటివి ముట్టడం, ఆ తర్వాత మీరు చక్కగా ఈ యొక్క కార్యక్రమాలు అనేటటువంటివి చేయడం జరుగుతుంది. ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఎక్కువ ధర్మక్షేత్రాలు, ఈ యొక్క ధర్మ కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. గుళ్ళు గోపురాలు జరగాల్సినటువంటి అవసరం మీకు, మీరు అనుకోకపోయినా ఎవరో ఒకళ్ళు వచ్చి మీకు అలా చేయడం జరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. ఈ విధంగా మనకి జమ్మి చెట్టుకి నీళ్లు వేయండి, ప్రదక్షిణ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. మరి జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్ర కుజ శని గ్రహాలు మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. మరి అనేక రకమైనటువంటి టెన్షన్లు అనేటటువంటి మీకు తీసుకువస్తాయి. మరి పనులు చేస్తారు, మీరు డబ్బులు ఇవ్వరు, వర్కర్స్ ఉంటారు మీ దగ్గర, కానీ పనులు ఉండవు. ఈ రెండు వస్తాయి, డబ్బులు అనేటటువంటిది బాసులు తీసి చేయడం. ఈ విధంగా అనేకమైనటువంటి ఈటుపోట్లని ఇవన్నీ కూడా దాటుకొని మీరు ముందుకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం, అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన మీకు ఎందుకు వచ్చింది ఈ జీవితం, దీన్ని ముగించేసుకుంటే పోలా అని చెప్పేసి మీరు ఒక నిర్ణయానికి రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన సుసైడల్ టెండెన్సీ అనేటటువంటిది మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అన్నీ కూడా చేయకుండా ఉండడం కోసం ఎంతో హార్డ్ వర్క్ మీరు చేయాలి. ఆల్రెడీ ఈ కుంభరాశి వాళ్ళు చక్కటి హార్డ్ వర్క్ చేసేటటువంటి వాళ్ళే. కాబట్టి ఇంకా విద్యార్థులు కూడా మరి ఎక్కువ కష్టపడాలి. వీళ్ళు
కష్టపడటం ద్వారా మీరు విజయాలు అనేటటువంటివి సాధిస్తారు. ఇక విదేశాల్లో విశ్వవిద్యాలయాల కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభవార్త అనేటటువంటివి మీకు రావడం జరుగుతుంది. చక్కగా మీరు విదేశీ పర్యటనలు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మీరు చేయడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఈ యూనియన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఓడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి ఎన్నికల్లో మనం గెలవాలి అనేటటువంటి ఉత్సాహం మీకు వస్తుంది. రాజకీయ నాయకులు అందరికీ కూడా ఇది అనుకూలమైనటువంటి పరిస్థితి. ఇక మీ బంధువర్గంలో మరి మీ తమ్ముళ్ళకి మీరు పెళ్లి చేయాలి అని మీరు చేసేటటువంటి ప్రయత్నాల్లో మీ యొక్క జ్యేష్ఠ సోదరుడు మరి ఆ పెళ్లి ఎలాగైనా సరే చెడగొడితే ఆ తమ్ముడు తాగి చనిపోతే ఆ ఆస్తి మనకే వస్తుంది కదా అనేటటువంటి ఉద్దేశంతో పెళ్లి చూపులకి వెళ్తున్నటువంటి తల్లిదండ్రులను కూడా అడ్డుకుని పెళ్లి సంబంధం చూస్తున్నటువంటి మధ్యవర్తుల్ని కూడా ఢీకొనే విధంగా మీకు తారసపడడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు స్టబన్గా ఉండడం వల్ల మీ సోదరులలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండి మీ పెళ్లి చెడగొట్టాలని ప్రయత్నిస్తే వాళ్ళు మీరు కట్టడి చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి మీకు. అండ్ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బోనస్లు ఇవన్నీ కూడా టీఏలు అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇక రెమెడీస్ వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేయడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. ఈ యొక్క శని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి, శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి. మీనరాశి. ఈ మీనరాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది. అంటే తక్కువ రేట్లో మీకు ఈ యొక్క మీనరాశి వారికి ఈ శని దోషం అనేటటువంటిది కబలించడం జరుగుతుంది. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి చక్కటి రాణింపు ఉంటుంది. ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు కలుగుతాయి, వస్తాయి. అలాగే ఈ సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీ భార్య ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం, ఆందోళన చెందడం అనేటటువంటివి మీకు వస్తాయి. జన్మంలో ఉన్నటువంటి రాహు వలన ఎవరిని నమ్మకపోవడం, మిమ్మల్ని మీరే నమ్మకపోవడం, ఇలాంటి కొన్ని మీరు వింత ప్రవర్తన అనేటటువంటివి చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీరు నష్టపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అయితే బంధుమిత్ర వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. తర్వాత కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి మీరు హోస్ట్ లాగా మీరు పూర్తి చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చదువులు బ్రహ్మాండంగా సాగుతాయి, మంచి మార్కులతో పాస్ అవుతారు. ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మంచి రాణింపు అనేటటువంటిది ఉంటుంది, ప్రమోషన్స్ వస్తాయి మీకు. అలాగే ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి ఉంటాయి. అలాగే విదేశాలకు సంబంధించినటువంటి అవకాశాలు ఈ మీనరాశి వారికి ఈ వారంలో జరుగుతుంది. ఒకవేళ ఆల్రెడీ ముందు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు వైసా ప్రొసీడింగ్స్ ఇవన్నీ పనుల్లో బిజీగా ఈ వారం మీరు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారదర్శకాలు మంచిగా లభించడం, గౌరవం లభించడం వీరికి సంతోషాన్ని కలగజేస్తుంది. అలాగే ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఏమైనా సరే మేము గెలవాలి ఈ ఎలక్షన్లని మంచి పట్టుదలతో అందరూ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి మీరు పనిచేయడం అనేటటువంటిది మీరు జరుగుతుంది. ఇక ధనం లేనటువంటి వాళ్ళకి మరి ఇల్లు ఎలా కడతారు వాళ్ళు? కాబట్టి ఏదో ఒక విధంగా అప్పులు చేసైనా సరే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, అండ్ షేర్స్లో ఆడుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ మీనరాశి వాళ్ళు మరి షేర్స్లో అత్యధికమైనటువంటి బెనిఫిట్స్ని ప్రాఫిట్స్ని తీయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగని చెప్పి మేము ఒక ప్రొఫెసర్గా ఈ షేర్స్ అనేటటువంటి వాటిని మేము ఎంకరేజ్ చేయం. అయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా గోవా వెళ్ళేసి క్యాసినోలో అయినా సరే ఆడేసి ఏమైనా సరే నేను లాభాలు సాధించాలి అనేటటువంటి కసి మీలో అనేటటువంటిది రావడం జరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి
రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే అమ్మవారి యొక్క పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేయడం ద్వారా మీ ఇంట్లో, అలాగే చక్కగా ఏదో ఒక అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళడం కాబట్టి మీరు ఈ విధంగా చేయడం వల్ల మీకు చక్కటి మంచి గ్రహస్థితి అనేటటువంటిదంతా కూడా మెరుగుపడుతుంది.